హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారా? మీరు చూస్తున్న ఈ విగ్రహము కుమారస్వామిదండి. చెప్పాను కదా, శ్రీశైలం శిఖర దర్శనం నుంచి మనము రిటర్న్ వెళ్తున్నప్పుడు మనకి మూలమలుపు దగ్గర ఉంటుంది. అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు వస్తుంది, రిటర్న్ వచ్చేటప్పుడు వస్తుంది. కాకపోతే శిఖర దర్శనం అయ్యాక ఇక్కడ ఫొటోస్ దిగుతారనమాట చాలామంది కూడా. కుమారస్వామి అనమాట. ఈ కుమారస్వామి ఉద్భవము, దానికి సంబంధించిన కథ మీకు చెప్తానని చెప్పాను కదా. అదేంటంటే, రాక్షస సంహారం నిమిత్తము బ్రహ్మదేవుడు సప్త మహర్షులతో కలిసి హోమం చేస్తుంటాడనమాట. అప్పుడు దేవతలు ఋషుల ప్రార్థన మన్నించిన శివుడు తన వీర్యాన్ని హోమగుండంలో విడిచాడు. ఫలితంగా మహాబలశాలి తేజోవంతుడైన కుమారస్వామి ఆ హోమగుండం నుంచి ఎలా పుట్టాడంటే 6 తలలట 12 చేతులతో ఉద్భవించాడు. రాక్షస సంహార నిమిత్తము, అంటే పర్టికులర్ రాక్షసుని చంపడానికి రకరకాల అవతారాలు ఎత్తుతారు కదా మహాపురుషులు. అలా రాక్షస సంహార నిమిత్తం కుమారస్వామిని తమ సైన్యాధిపతిగా ఉండమని దేవతలు ప్రార్థించారు. కుమారస్వామి అంగీకరించి రాక్షస సంహారం చేశారన్నమాట. సప్తమాతృకలైన బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండీల ప్రార్థన మేరకు ఎల్లప్పుడూ తన ఎదురుగా వారు అదృశ్య రూపాల్లో ఉండేటట్లు కుమారస్వామి అనుగ్రహించాడు. సప్తమాతృకల మూలంగా పిల్లలకు బాలారిష్ట దోషాలు వస్తాయి. కుమారస్వామితో పాటు సప్తమాతృకలను పూజిస్తే బాలారిష్టాలు మటుమాయమయ్యే విధంగా కుమారస్వామి వారికి వరమిస్తారు. కనుక భూ కైలాసంగా పిలువబడే శ్రీశైలంలో వెలసిన దేవసేనాని కుమారస్వామిని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది అనేది పండితుల అభిప్రాయం. శ్రీశైల క్షేత్రంలో సర్పదోష నివారణ పూజ విశేష ఫలదాయకం కనుక దేవతల సైన్యాధిపతి కుమారస్వామిని పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి అనేది ఈ స్టోరీ అన్నమాట. ఏంటి, 12 చేతులు 6 తలలతో పుడతారు రాక్షస సంహార నిమిత్తం. కుమారస్వామి దేవతల సైన్యాధికి అధిపతిగా ఉంటూ ఆ రాక్షస సంహారాన్ని సక్సెస్ఫుల్లీ చేశారన్నమాట. అదే ఈ కుమారస్వామి సంభవానికి నేపథ్యం అండి ఇదంతా కూడా. కాబట్టి తప్పకుండా ఇక్కడ కంపల్సరీ దిగి చాలామంది కూడా దర్శించుకుంటారు కుమారస్వామిని. అలాగే అక్కడ గణపతి ఉన్నారు, నంది ఉంది కదా, వాటి స్టోరీస్ కూడా చెప్తానండి. పర్టికులర్గా శ్రీశైల మహాక్షేత్రంలో వాళ్ళు వెళ్ళడానికి కారణం అనేది. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయండి. తప్పకుండా గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. థ్యాంక్ యూ.